నమస్తే. తెలంగాణలో కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎవరైతే పదవీ విరమణ చేసి మళ్ళీ రీఅపాయింట్మెంట్ అవ్వడం, ఇలాంటి వారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలంగాణలో చాలామంది ఈ విధమైనటువంటి రీఅపాయింట్మెంట్ ద్వారా ఉద్యోగాలు చేస్తున్నారు. వాస్తవానికి పదవీ విరమణ తర్వాత వారు వెళ్ళిపోవడం, ఆయా శాఖల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని బట్టి ఉద్యోగాల భర్తీ కార్యక్రమం అనేది జరుగుతుంది. కానీ తెలంగాణలో ఆ విధంగా జరగడం లేదు. ఎవరైతే ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి మంత్రులకి, నాయకులకి ఒత్తాసు పలుకుతూ అనుబంధంగా ఒక రకంగా చెప్పాలంటే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఒక పెద్దపీట వేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ఒక ఆయన పుష్కర కాలంగా ఒకే చోట ఉన్నాడు. దీనిపై చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ఒకే చోట అన్ని సంవత్సరాలుగా పనిచేస్తే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది. ఇట్లాంటి క్రమంలో ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. దానికి సంబంధించి ఏ శాఖలో ఎంతమంది ఈ విధంగా పనిచేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు సిఎస్ శాంతకుమారికి ఒక ఆదేశం జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాఖలో ఎవరైతే ఈ విధంగా పనిచేస్తున్నారో వారి జాబితాను సిద్ధం చేయండి. మరి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలీదు. దాదాపు వేటు పడుతుంది, వారందరినీ తొలగిస్తారు అనేది మాత్రం బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో కొంతమంది ఉన్నతాధికారులతో భేటీ అయినటువంటి సిఎస్ శాంతకుమారి ఒక ఆర్డర్ పాస్ చేశారు. 24 గంటల్లోగా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి వివరాలతో కూడిన నివేదిక కావాలి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. గత కొద్ది కాలం నుంచి ఈ వ్యవహారంపై ఏదైతే రీఅపాయింట్మెంట్ ద్వారా కొంతమంది అక్కడే ఉండిపోయి పనిచేస్తున్నారో వారిపై నిఘా పెట్టాలి అనేది ఒత్తిడి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. అలా ఉండటం వల్ల మిగిలిన ఉద్యోగులపై వేధింపులు, నన్ను ఎవరో ఏం చేయలేరు అన్న ధోరణితో, ఇట్లాంటి క్రమంలో వారందరినీ ఏరివేయాలి, పక్కన పెట్టాలి. ఎందుకంటే దాని ద్వారా వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది, ఉద్యోగాల భర్తీకి ముఖ్యంగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనేది ఒక ఆలోచన. ఇప్పటికే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. ఆ సమస్యతోనే కేసీఆర్ సర్కారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ఈ అంశం మీద ఫోకస్ పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు సిఎస్ శాంతకుమారి గారికి. దానికి సంబంధించి ప్రతి శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇమ్మీడియట్గా ఆ వివరాలు సేకరించండి. దాదాపు ప్రభుత్వ అంచనా ప్రకారం 500 మంది వరకు ఇలా ఉన్నారట, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు. అంటే 10 ఏళ్లలో రిటైర్మెంట్ అయిన తర్వాత వారి ఇష్టం, వారు ఒక జీవో పాస్ చేయటం ప్రభుత్వం ఇష్టం కాబట్టి ఆ పోస్టులో కొనసాగుతారు. దీనికి సంబంధించి ఒక ఫార్మేట్ సిద్ధం చేసి ఆ ఫార్మేట్కి అనుగుణంగా వివరాలు ఇవ్వాలని శాంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫార్మేట్లో పేరు, ఎప్పుడు రిటైర్ అయ్యారు, రిటైర్ అయ్యే నాటికి వారి హోదా ఏంటి, ఇప్పుడు ఏ శాఖలో పనిచేస్తున్నారు, రీఅపాయింట్మెంట్ అయ్యింది ఇప్పుడు, ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది, ఈ ఫార్మెట్లో ఆ వివరాలను పొందుపరిచి 24 గంటల్లోగా సిఎస్ శాంతకుమారి గారికి పంపాలి. ఇది దీని యొక్క సారాంశం. దీని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ ఉద్యోగుల్లో. ఎందుకనంటే ఇప్పుడు వరకు ఆ రకమైనటువంటి ఆలోచన ఎవరూ చేయలేదు. ఎందుకు చేస్తారు? గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ఇంకా వారికి అనుబంధంగా పనిచేసే అధికారులపై చర్యలు ఎందుకు తీసుకుంటారు? ఎవరైనా కంప్లైంట్ చేసినా ఆయన అక్కడి నుంచి మార్చేది లేదు అన్న స్థాయిలోనే ఉంది అప్పటి ప్రభుత్వం. ఇలాంటి క్రమంలో దీని మీద మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బాగా వినిపించేదైతే ఖచ్చితంగా వారిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఇప్పటికే స్వచ్ఛందంగా చాలామంది రిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయా అని. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఈ అంశం చాలా కీలకంగా మారింది. ఆయన విదేశీ పర్యటన అయిన తర్వాత మొదట దీని మీదే ఫోకస్ పెట్టి ఒక ఆర్డర్ అనేది ఇస్తారు. ఖచ్చితంగా ఎంతమంది అయితే ఈ విధంగా పనిచేస్తున్నారు అనేది చూసి వారందరినీ తొలగించండి ఇమీడియట్గా అనే ఆర్డర్ రావచ్చు అనేది బాగా వినిపిస్తుంది.